నా వాయిస్ క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. Everyone please confirm, is my voice is audible? Okay. See guys, ఈరోజు సెషన్లో మనం సిస్టంలో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు సెషన్లో మనం సిస్టంలో కాన్ఫిగరేషన్. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం ఈరోజు సిస్టంలో స్టార్ట్ చేయబోతున్నాము. ఓకేనా? ఓకే, సో కాబట్టి ఒకసారి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి చెప్పండి ఎవరన్నా. ఓకే, అంతేనా? ఇంకేముండవా? ఎవరు చెప్తారు? మొత్తం నిన్న చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్నీ ఎవరు చెప్తారు? నిన్న మనం కాన్ఫిగరేషన్ చెప్పుకున్నాం కదా, ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఎవరు చెప్తారు? ఓకే, సూపర్. అసైన్మెంట్ చెప్పండి. ఓకే గైస్, మరి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని సిస్టంలో మనం ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు సెషను. సో అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? సర్వర్ యాక్సెస్ తీసుకున్నా అందరూ చార్ట్లో ఎస్ఎన్ పెట్టండి ఒకసారి. సో పీపుల్ who have taken server access, just put your name in the comment box. ఎస్ అని పెట్టండి చాలు. ఇక సర్వర్ మీద వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. అందరూ సర్వర్ యాక్సెస్ తీసుకున్నారు కదా. ఓకే, లెట్ స్టార్ట్ ది సెషన్ దెన్. ఓకే, సర్వర్ తీసుకున్నారు కాబట్టి ఇంకా మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అందరికీ యాక్సెస్ వచ్చేసింది కదా, సర్వర్ యాక్సెస్. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు సర్వర్ యాక్సెస్ వచ్చేసింది అంటే ప్రూఫ్ ఏంటి చెప్పండి. సో ఇలా మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా? లాగిన్ SAP GUI ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అందరూ లాగిన్ అయ్యారా? యూజర్ ID తీసుకొని, ఇప్పుడు కాదండి తర్వాత. సో అందరూ సిస్టంలో చెక్ చేసినాక సర్వర్ వచ్చిందా లేదా అన్నది. సో ఇలా మీరు చెక్ చేసుకుంటారు, అర్థమైందా? ఇలా మీరు చెక్ చేసుకుంటారు సర్వర్ యాక్సెస్ వచ్చిందా రాలేదా అన్నది ఇలా చెక్ చేసుకుంటారు. ఇలా ఉంది, ఇలా వచ్చింది అంటే సర్వర్ యాక్సెస్ వచ్చేసినట్టే. చెప్పండి, ఇప్పుడు కాన్ఫిగరేషన్లో నేను కాన్ఫిగరేషన్ చేయాలంటే అక్కడ కమాండ్ ఫీల్డ్లో ఏం టైప్ చేయాలి చెప్పండి. కమాండ్ ఫీల్డ్లో ఏం టైప్ చేయాలి? SPRO అంటే ఏం చెప్పుకున్నాము? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. తర్వాత మనం దేని మీద క్లిక్ చేయాలన్నాం? SAP రిఫరెన్స్ IMG, డిస్ప్లే IMG అంటే ఏంటిది? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్.
నిన్న చేసిన కాన్ఫిగరేషన్ ఏంటిది? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో దీంట్లోకి వెళ్ళాలి. డెఫినిషన్ అండ్ అసైన్మెంట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో దేంట్లోకి వెళ్ళాలి? డెఫినేషన్, అసైన్మెంట్ రెండు ఓపెన్ చేసుకోండి. ఓకే, డెఫినేషన్లో మనం చేయాల్సింది ఏంటిది? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. అసైన్మెంట్లో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన అసైన్మెంట్స్, ఈ అసైన్మెంట్ చేయాలి. సో ప్రాఫిట్ సెంటర్ అనేది ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో వస్తుంది. ఎస్ఏపి ప్రాఫిట్ సెంటర్ అనేది ఇక్కడ వదిలేసేయండి. ప్రాఫిట్ సెంటర్ ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో నేర్చుకుంటాం, ఇక్కడ వదిలేసేయండి. ఓకే, సో మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా, సెగ్మెంట్, assign company code to company, assign company code to credit control area, assign business area to consolidated business area, assign company code to financial management area. ఇవి కాన్ఫిగరేషన్స్. ఈ కాన్ఫిగరేషన్ మనం కంప్లీట్ చేయాలి. ఈ ప్రాఫిట్ సెంటర్ ఎస్ఎఫ్సిఓ మాడ్యూల్ నేర్చుకుంటాం, ఇప్పుడు అనవసరం. ఓకేనా, ఇప్పుడు దాన్ని టచ్ చేయకండి. ఇక్కడ టైమర్లా కనపడే బటన్స్ ఏమైతే ఉన్నాయో వీటిని ఎగ్జిక్యూషన్ అంటారు. ఏమంటారు? ఎగ్జిక్యూషన్. సో దీనికి సంబంధించిన మీనింగ్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు సెగ్మెంట్ మీనింగ్ కావాలంటే ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చు మనం. సో ఎఫ్ఎం ఏరియా గురించి తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ మీద క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్ మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్లు అటాచ్ చేశారు, ఇది టైమర్ బటన్ అనమాట. ఓకేనా, దీన్నే మనం ఎగ్జిక్యూషన్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు దీనికి కూడా మనకి టీ కోడ్స్ ఉంటాయి. దేనికి? ఈ కాన్ఫిగరేషన్స్ కూడా టీ కోడ్స్ ఉంటాయి. ఎండ్ యూజర్కి టీ కోడ్స్ ఉన్నట్లే కాన్ఫిగరేషన్ కూడా టీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను, కరెక్ట్గా 35 మినిట్స్లో అయిపోతుంది కాన్ఫిగరేషన్. కరెక్ట్గా 35 మినిట్స్లో మీరు ఏం చేయాలి నెక్స్ట్ అంటే, నెక్స్ట్ 1 or 2 అవర్స్లో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీ సిస్టంలో ఉండాలి. అంటే నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీ సిస్టంలో ఉండాలి. అర్థమవుతున్నాయి కదా అందరికీ కూడా? సో మనకి ఇక్కడ కంపెనీ అని ఉంది కదా, ఇక్కడ మనకి టీ కోడ్స్ యాక్టివేట్ చేద్దాం. టీ కోడ్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఐఎంజీ పాత్ చెక్ చేసుకోండి. సో ఇది టీ కోడ్స్ని యాక్టివేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో టీ కోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. కంపెనీ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ లాస్ట్ 4 డిజిట్ OX45, క్రెడిట్ కంట్రోల్ OB45, కంపెనీ కోడ్ OX02, బిజినెస్ ఏరియా OX03. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో నేను ఇస్తాను క్లాస్ అయిన తర్వాత. ఇవన్నీ మీకు టీ కోడ్లన్నీ ఇస్తాను, కానీ మీరు కూడా రేపొద్దున్న డాక్యుమెంట్ లేకుండా కూడా మీరు చూసుకోవాలి అంటే ఇలా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ మన ఎస్ఏపిలో కంపెనీని క్రియేట్ చేద్దాం. కంపెనీ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకులాగా చాలామంది సిస్టంలో కంపెనీని క్రియేట్ చేసుకున్నారు. ఓకే, మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి కంపెనీని క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఏదైనా మన కంపెనీ పేరు మనం ఏం రాద్దామండి? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ రాద్దామా? సో ఇక్కడ నెంబర్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ నీకు నెంబర్లు అంటే నెంబర్లు పెట్టుకోవచ్చు, ఎట్లాగా నెంబరు ప్లస్ టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సిస్టమ్ 6 డిజిట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను జిందాల్ అని చెప్పి రాశాను. జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి రెండో నేమ్ ఏమీ లేదు, ఫస్ట్ నేమ్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతే. స్ట్రీట్ ఇది ఎక్కడుంది అంటే మనకి వైజాగ్లో ఉందండి. ఏదో ఒక పోస్టల్ కోడ్ 6 డిజిట్ ఇవ్వాలి, పోస్టల్ కోడ్ కూడా. అంతే, డేటా ఫిల్ చేసినట్టు లేదా? మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడి దగ్గర ఎవరి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు మీరు? క్లయింట్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు రేపొద్దున సో క్లయింట్తో కాల్ సెటప్ చేసుకొని మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటారు. అర్థమైందా? సో ఈ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ చేస్తారు. కాన్ఫిగరేషన్ చేయటం అంటే ప్రోగ్రామ్ రాయటం కాదు, సింపుల్ డేటా ఎంట్రీ లాగా ఉంది, అంతేనా కదా? సో ఇది ఏ డేటా, ఎవరి డేటా? ఇది క్లయింట్ సంబంధించిన డేటా. మీరు ఎంటర్ చేయాలి అంతే, ఎంటర్ కొట్టండి.
సో ఎంటర్ కొడితే ఇక్కడ 6 డిజిట్ ఉండాలి అంటుంది. 6 డిజిట్ మనం ఇవ్వాలి ఇక్కడ, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. సో ఇక్కడ ఏమంటుంది, ఆ ఎంట్రీ ఆల్రెడీ అంటే ఈ నేమ్తో ఆల్రెడీ ఉందంట సిస్టంలో, కాబట్టి ఈ నేమ్తో మనం ఇవ్వకూడదు, వేరే నేమ్తో తీసుకోవాలి. జిందా అని చెప్పి తీసుకుంటాం. 5 డిజిట్స్ అన్న తీసుకోవచ్చు. ఓకే, సో మన కంపెనీ పేరు ఏంటిది, జిందా. మ్యాక్సిమం 6 డిజిట్, 6 డిజిట్ కంటే తక్కువ కూడా తీసుకోవచ్చు నువ్వు, అర్థమైందా? సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ రియల్ టైంలో మనం ప్రాపర్గా ఇవ్వాలి. ఓకే, సో 6 డిజిట్ ఇవ్వాలి. పోస్ట్ అంతకంటే ఎక్కువ సిస్టమ్ తీసుకో. ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. ఓకే, ఇంతగా ఇది ఏదైనా కష్టమేమైనా ఉందా ఇందులో కష్టమేం లేదు కదా. క్లయింట్ డీటెయిల్స్ ఎంటర్ చేయటమే అంతే, అవసరం లేదు ఇది. ఓకే, ఇది మనకి రెండో కంపెనీ పేరు ఏమన్నా ఉంటే అది ఇవ్వాలి. ఈ కంపెనీకి ఒకటే పేరు, జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్, అంతే. ఓకేనా, సేవ్ చేస్తే ఇక్కడ ఎస్ఏపి ఎంఎం కాన్ఫిగరేషన్ అని ఉంది. దీని ఇక్కడ రిక్వెస్ట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుందని చెప్పా కదా. సో ఇప్పుడు మీరు చేసిన కాన్ఫిగరేషన్ అంతా ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట, దీంట్లో స్టోర్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అని చెప్పి రాసుకొని సేవ్ చేయండి. ఓకేనా. సో కంపెనీ నేమ్, స్ట్రీట్, పోస్ట్ బాక్స్, పోస్టల్ కోడ్, వైజాగ్ ఇది రాసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో మీ కంపెనీ పేరు ఏంటండి, జిందాల్ ప్రైవేట్. ఇందాక ఆల్రెడీ ఉంది కాబట్టి సిస్టంలో తీసుకోలేదు, అందుకే నేను ఎల్ తీసేసి జిందా అని పెట్టాను. ఓకేనా, రైట్. కంపెనీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిదండి, కంపెనీ కోడ్ కావాలంటే OX02లోకి వెళ్ళి చేసుకోవచ్చు మనం, OX02 టీ కోడ్, లేదా డైరెక్ట్గా పాత్ ద్వారా కూడా ఇలా వెళ్ళొచ్చు మీరు. సో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాము, డిలీట్ చేయట్లేదు, కాపీ చేయట్లేదు, డైరెక్ట్గా కంపెనీ కోడే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎడిట్ కంపెనీ కోడ్. సో ఇక్కడ ఆల్రెడీ మనకిలాగా కంపెనీ కోడ్స్ చాలామంది క్రియేట్ చేశారు. టెక్స్ట్లో క్రియేట్ చేశారు, న్యూమరిక్లో క్రియేట్ చేశారు, టెక్స్ట్ ప్లస్ న్యూమరిక్తో క్రియేట్ చేశారు, చూసారా. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి, కొత్తది కాబట్టి. మనది కంపెనీ కోడ్ పేరు జిందాల్ స్టీల్. ఓకేనా, ZIST రాసుకోండి, ఎక్కడైనా మర్చిపోతాం మళ్ళా, ZIST. ఓకే, సో ఈ కంపెనీ వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉంది, కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి కంపెనీ వచ్చేటప్పటికి వైజాగ్లో ఉంది, కంపెనీ కోడ్ హైదరాబాద్లో ఉంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. సో ఇంగ్లీషు, కరెన్సీ, కంట్రీ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ కదా, కాబట్టి కంపల్సరీగా ఏం అడుగుతుంది, అడ్రస్ అడుగుతుంది. సో అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది, చూసారా. సో ఈ డీటెయిల్స్ ఇవ్వండి. జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అని చెప్తే మన కంపెనీ కూడా కనపడుతుంది. సో ఈ జిందాల్ సంబంధించిన కంపెనీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో అది ఇవ్వాలి, రియల్ టైంలో కరెక్ట్గా ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. రియల్ టైంలో మనం ఈ డీటెయిల్స్ అన్నీ, కంపెనీ కోడ్ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి క్లయింట్తో మీటింగ్ సెటప్ చేసుకొని, సో ఇక్కడ మనం ఎంటర్ చేసి ఓకే చేస్తాం అనమాట. ఓకే చేస్తే ఇక్కడ మనం ఏమైతే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఇందాక క్రియేట్ చేసామో అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా సేవ్ చేస్తున్నాను. ఇది ఇందులోని ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే ఆల్ కాన్ఫిగరేషన్ సేవ్ చేస్తాను. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా అదే, ఇంకా మార్చొద్దు. కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది. తర్వాత ఏంటిది, ఇక్కడ అసైన్మెంట్లోకి వెళ్ళండి. అసైన్
కంపెనీ కోడ్ టు కంపెనీ. టీ కోడ్ ఏంటి? OX16 లాస్ట్ 4 డిజిట్స్. సో దీంట్లోకి వెళ్ళి సో మన కంపెనీ కోడ్ ఏంటండి? ZIST. జిందాల్ స్టీల్ మంది. ఓకే, కంపెనీ వచ్చేటప్పటికి సో జిందా మంది, ZINDA. ఓకే, సో కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి. 10 కంపెనీ కోడ్లు అంటే 10 కంపెనీ కోడ్లు ఒకే కంపెనీకి అసైన్ చేయాలి రియల్ టైంలో. ఓకేనా? సేవ్. సో ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో మనం డేటా అంతా కూడా స్టోర్ చేస్తున్నాము ఈ షార్ట్ డిస్క్రిప్షన్లో. ఇప్పుడు ఇది కొత్తది క్రియేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఇది మారుతుంది, ఈ నెంబర్ మారిపోతుంది అనమాట. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ మార్చాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఈ షార్ట్ డిస్క్రిప్షన్ మార్చేయచ్చు. అప్పుడు ఈ నెంబర్ కూడా మారిపోతుంది. కాకపోతే మనకి ఆ మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్నీ ఒకే నెంబర్లో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో చేస్తున్నాం మనం. అమ్మయ్యా, సో కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, తర్వాత అసైన్మెంట్ కూడా అయిపోయింది. తర్వాత ఏంటిదండి? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్, న్యూ ఎంట్రీస్. సో మన బిజినెస్ ఏరియాస్ ZIS1, ZIS2. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి వైజాగ్లో ఉంది. 2 బ్రాంచెస్ ఉన్నాయి మన దగ్గర. 2 బ్రాంచెస్ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు సేమ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ దాకా ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకొని, లేదా ఆల్రెడీ అదే వచ్చేస్తుంది మనకి దాంట్లోనే. సో ఈ షార్ట్ డిస్క్రిప్షన్తోనే మనం సేవ్ చేయింది ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది ఈ డేటా అంతా, కాన్ఫిగరేషన్ డేటా అంతా. అమ్మయ్యా, సో మనం కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, బిజినెస్ ఏరియా కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనం కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా ఉంది, ఇక్కడ క్రియేట్ చేద్దామా? సో కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాకి టీ కోడ్ ఇక్కడ ఏమీ లేదు, వదిలేసేయండి. డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయండి. సో న్యూ ఎంట్రీస్. కన్సాలిడేట్ ZIBA అని చెప్పి తీసుకున్నాను. కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అని చెప్పి రాసుకోండి, సేవ్ చేయండి. సో ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఇదే షార్ట్ డిస్క్రిప్షన్తో సేవ్ చేస్తున్నాం. ZIBA కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా. సో కిందకు వచ్చేస్తే మనకి కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా టు కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా. ఓకే, మన బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా ZIS1, S2తో ఉన్నాయి. ఇవి మన బిజినెస్ ఏరియాస్. దీనికి కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అసైన్ చేయాలి. సో ZIBA అని చెప్పి అసైన్ చేసి సేవ్ చేయాలన్నమాట. ఓకే, అమ్మయ్యా, సో కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు కంపెనీ అయిపోయింది, బిజినెస్ ఏరియా టు కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయింది. ఇంకా ఏముంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి చెప్పండి ఒకసారి, ఎవరు చెప్తారు? చెప్పాలి. So credit control area is nothing but how much credit that we can extend to particular customer. అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో మనం ఒక కస్టమర్కి మ్యాక్సిమం మనం ఎంత క్రెడిట్ అనేది అప్పులో ఇవ్వచ్చు, దట్ వీ హ్యావ్ టు డిఫైన్. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? సో మనం మ్యాక్సిమం ఒక కస్టమర్కి ఎంతలో క్రెడిట్ అనేది అప్పులో ఇవ్వచ్చు అనేది మనం SAPలో సో డిఫైన్ చేయొచ్చు అనమాట. దాన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా నథింగ్ బట్ హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్ యాజ్ ఎ క్రెడిట్. ఓకే, సో ఎగ్జిక్యూషన్. సో మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి.
సో మన కంపెనీ కోడే క్రెడిట్ కంట్రోల్ ఏరియా కింద తీసుకోండి. సో ఈ క్రెడిట్ లిమిట్ మనం మెన్షన్ చేయాలి. ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్లు అప్పులో ఇస్తాము అనేది. కస్టమర్ క్రెడిట్లో ఇచ్చేటప్పుడు రిస్క్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. హై రిస్క్, లో రిస్క్, మోడరేట్ అని. ప్రస్తుతానికైతే ఒక జస్ట్ లిమిట్ మాత్రమే ఇవ్వండి. ఇవన్నీ తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు మీకు. సో సేవ్ చేయండి. సేవ్ చేసి ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఇదే షార్ట్ డిస్క్రిప్షన్తో సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్పి రాసుకోండి. సో ఈ డిస్క్రిప్షన్ మీరు రాసుకొని సేవ్ చేయండి. సో డేటా వాజ్ సేవ్. బ్యాక్ వచ్చేయండి. కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, కన్సాల్డ్ బిజినెస్ ఏరియా అయిపోయింది, కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38 కోడ్, OB38C. ఓకే. సో మన కంపెనీ కోడ్ ZIST, మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా ZIST. సేవ్ చేయండి. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా మనం SAPలో డిఫైన్ చేసాం. కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, సో కన్సాల్డ్ బిజినెస్ ఏరియా. తర్వాత మనకి FM ఏరియా ఉంది. FM ఏరియా మళ్ళీ కంపెనీ కోడ్ టు FM ఏరియా లింక్ ఉన్నాయి. మళ్ళీ అసైన్మెంట్స్ FM ఏరియా క్రియేట్ చేయండి. FM ఏరియా అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. నేను క్లాస్లో చెప్పుకున్నాం థియరీ అంతా. సో ఇక్కడ FMA మనం రాయాలి. ZIFM ఫైనాన్షియల్ కరెన్సీ INR అని చెప్పి రాసుకోండి. ఇది ట్రెజరీ మాడ్యూల్లోకి వెళ్తుంది, మన దాంట్లోకి రాదు. అయినా జస్ట్ క్రియేషన్ చేస్తున్న ఊరికినే మనం ఎంటర్ కొట్టండి. ZIFM సేవ్. సో ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఇదే షార్ట్ డిస్క్రిప్షన్తో సేవ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అని ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. పొజిషన్లోకి వెళ్ళండి. FM ఏరియా దగ్గర ZIFM ఏరియా, కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అసైన్ చేసాం. ఓకే. సో కాబట్టి కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బిజినెస్ ఏరియా, కన్సల్ట్ బిజినెస్ ఏరియా, FM ఏరియా, తర్వాత మనకి సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్ 2 ఉన్నాయి. సెగ్మెంట్ మీద క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. సెగ్మెంట్ అండ్ డిస్క్రిప్షన్. సెగ్మెంట్ అంటే ఏంటి? ప్రోడక్ట్స్. సో మనది స్టీలు, రెండోది మన ప్రోడక్ట్స్ ఐరన్. ఓకే, 2 సెగ్మెంట్స్ని డిఫైన్ చేసాం. స్టీల్ అండ్ ఐరన్ అని చెప్పి 2 ప్రోడక్ట్స్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాం. ఓకే. సో ఇక్కడ కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయింది, FM ఏరియా అయిపోయింది, సెగ్మెంట్ కూడా అయిపోయింది. కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ అయిపోయింది, కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, బిజినెస్ ఏరియా టు కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయింది. ఇందాక అసైన్ చేసామా? ఇది కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా చేసామా లేదా? చేసాం, మర్చిపోయామనుకో. సో ఇందులోకి వెళ్ళి చేసామో చెక్ చేసుకోండి. సో ఇక్కడ అసైన్ చేసాం. ఓకే. సో ఇలా తెలుసుకోవచ్చు మీరు పొజిషన్లోకి. అన్నీ అయిపోయినాయి. అయితే ఇంకేమున్నాయి చెప్పండి, ఇంకేం మిగిలింది చెప్పాలి. ప్రాఫిట్ సెంటర్ మనం చేయం, ఇప్పుడు CO మాడ్యూల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఫంక్షనల్ ఏరియా. ఈ టీ కోడ్ పనిచేయదు OKB ఆబ్సొల్యూట్ సిస్టంలో. ఓకే, ఫంక్షనల్ ఏరియాలోకి వెళ్ళి
ఓకే, ఫంక్షన్ ఏరియాకి వెళ్ళి కొన్ని ఫంక్షన్ ఏరియాస్ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్స్, కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? సో కంపెనీలో ఫంక్షన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్స్. మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. ఇక్కడితో మనకి కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయండి. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా చెప్పాను కదా, కరెక్ట్గా 25 మినిట్స్లో అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే కొత్త స్క్రీన్ ఓపెన్ చేసుకొని SE09 ఇక్కడ SE09లోకి వెళ్ళి సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకొని మాడిఫైబుల్లోకి వెళ్ళి ఇక్కడ మనం చేసిన కాన్ఫిగరేషన్ ఇక్కడ వస్తుంది అనమాట. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం చేసినవి స్క్రీన్ షాట్ నాకు చార్ట్లో పెట్టాలి. ఓకేనా? ఇది అసైన్మెంట్ ఈరోజు. ఈ స్క్రీన్ షాట్ నాకు తీసి చార్ట్లో పెట్టాలి, చార్ట్ గ్రూప్లో పెట్టాలి. గ్రూప్లో, నాకు ఇండివిజువల్ కాదు, గ్రూప్లో పెట్టాలి. అండ్ మీరు చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇప్పుడు ఇదే కాన్ఫిగరేషన్ ఇప్పుడు నేను కంపెనీ క్రియేట్ చేస్తాను. ఇదే టైంలో మీలో 2-3 ఒకేసారి మీరు కూడా చేస్తారు ఇదే కాన్ఫిగరేషన్. అప్పుడు ఏంటంటే న్యూ ఎంట్రీస్ రాకుండా మీకు ఏమంటే బ్లాక్ అయిపోతుంది అనమాట, లాక్డ్ అని వస్తుంది. అంటే ఏంటి, ఎవరైనా సరే సేమ్ టైంలో 2-3 ఒకే స్క్రీన్లో ఉంటే ఏమొస్తుందండి? లాక్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే అలా వచ్చినప్పుడు లాక్ తీయాలి అంటే అప్పుడు మీరు ఇంకొక స్క్రీన్ దీని మీద క్లిక్ చేసి, అంటే ఏంటి, మీరు అందరూ ఇప్పుడు నేను చేస్తున్న టైంలోనే మీరు కూడా చేస్తున్నారు అనుకో, ఇలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవ్వదు, ఇలా న్యూ ఎంట్రీస్ రావు, సో ఎడిట్లో ఉండదు. సో అలాంటప్పుడు డిస్ప్లే మోడ్లోనే ఉంటుంది. అలాంటప్పుడు లాక్ తీయాలి, లాక్ అని వస్తుంది. మీరు అందరూ చేసేటప్పుడు ఒకేసారి ఒకే స్క్రీన్లో లాక్ అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసి SM12లోకి వెళ్ళి మీరు మీ యూజర్ ఐడిని ఇలా రిమూవ్ చేసి సెర్చ్లోకి వెళ్ళి ఇది ఇలా వస్తాయండి. ఇంతమంది ఉన్నారండి ఇప్పుడు స్క్రీన్లో, ఇంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారు సిస్టంలో. సో ఈ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఏదైతే స్క్రీన్లో ఇందాక వెళ్ళారో అదే స్క్రీన్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు నీట్గా ఇలా వచ్చుద్ది అనమాట. కాబట్టి ఎప్పుడైనా లాక్ అని వస్తే ఎక్కడికి వెళ్ళాలి? SM12లోకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇది సంబంధించిన మీకు యాప్లో నోట్స్ ఇచ్చేసాం. యాప్ అందరి దగ్గర యాప్లోకి వెళ్ళి యాప్లో నోట్ ఐటమ్ దీనికి సంబంధించిన 2 ఫోల్డర్స్ ఉంటాయి మనకి యాప్లో. SAP FICO మీద 2 ఫోల్డర్స్ ఉంటాయి. మీకు యాప్ అనేది మీకు మొబైల్లో నుంచి లాగిన్ అవ్వాలి. ఓకే, ఫ్రీ పైన 3 డాట్స్ అని ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్ళి మీరందరూ కూడా సో డాక్యుమెంట్ వీడియోస్ అని ఉంటాయి. డాక్యుమెంట్లోకి ఓకే చేయాల్సిన పని ఏంటి అంటే మీరు సో చాని SK FICO డాక్యుమెంట్ ఉన్నది, S/4HANA FICO అనేది 2 డాక్యుమెంట్స్ ఉంటాయి ఇక్కడ. దీంట్లోకి అయితే ప్రజెంట్ వెళ్ళి మీరు చేయాల్సిన పని ఇక్కడ డాక్యుమెంట్లు అన్నీ కూడా ప్రజెంట్ మీకు ఇక్కడ పెట్టాము. ఓకే, ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ది కాబట్టి కిందకు వచ్చేస్తే మీకు సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ఈ డాక్యుమెంట్ కూడా ఇక్కడే ఉంది. ఓకే, డాక్యుమెంట్లు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాము. డైలీ క్లాస్ నోట్స్ కూడా మీకు ఇస్తున్నాము, డాక్యుమెంట్లు ఇస్తున్నాము, డైలీ క్లాస్ నోట్స్ కూడా ఇది కూడా ఫస్ట్లో మనం చెప్పుకున్న స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎటువంటి స్కిల్స్ కావాలి, సో ఇవన్నీ కూడా ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో పెట్టాం. ఓకేనా? సో అలాగే ఇప్పుడు మీకు సిలబస్, అలాగే ECC FICO వీటికి సంబంధించినవి, అలాగే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడే ఉంది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడే ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందండి,
సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం టైం టేకింగ్ తీసుకుంటుంది. మీరు యాప్లో నుంచి డాక్యుమెంట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ కంపెనీ కోడ్ అని చెప్పి హై లెవెల్లో ఇచ్చాము ఇక్కడ డాక్యుమెంట్లు కాకుండా. ఓకే, ఇవి హై లెవెల్లో ఇచ్చాము డాక్యుమెంట్. ఇవే కాకుండా మీకు ఇంకో డాక్యుమెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. గ్లోబల్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటుంది 2 అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. 2 డాక్యుమెంట్లు ఇక్కడే ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన డాక్యుమెంట్లు 2 ఉన్నాయి, చూసుకోండి. మీకు నోట్సే కాకుండా డాక్యుమెంట్లు కూడా ఇస్తున్నాం మనం. సో ఇది డాక్యుమెంట్ వెళ్ళాలి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇచ్చాము చూడండి, ఎలా వెళ్ళాలి అది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మీకు ఇబ్బంది అవ్వడం జరిగింది. ఓకే, సో ఏమేమి ఓకే, ఈ కోడ్స్ కంపెనీ కోడ్, కంపెనీ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, కంపెనీ కోడ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి. ఓకే, సో ఇలాంటి అన్ని డాక్యుమెంట్లు మీకు చక్కగా ఎలా చేయాలి, ఎలా సేవ్ చేయాలి అనేది కూడా పద్ధతి కూడా ఇక్కడ ఇచ్చాం, నోట్స్తో సహా ఇచ్చాం. ఓకేనా. సో మీకు ఇంకా మీరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మన యాప్లోకి వెళ్ళి మన డాక్యుమెంట్లు చూసుకుంటే సరిపోతాయి మీకు. ఓకే, సో కాబట్టి ఇది మీకు ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో కూడా ఇచ్చాము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హైరార్కీ. SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ అంటే కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీలో ఫస్ట్ సీనియర్ మేనేజర్ వాడి కింద, మేనేజర్ వాడి కింద, అసిస్టెంట్ మేనేజర్ వాడి కింద, జూనియర్ మేనేజర్ వాడి కింద, సీనియర్ కన్సల్టెంట్ వాడి కింద కన్సల్టెంట్, అలా ఎలా అయితే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుందో SAP FICOలో కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. అర్థమైందా. సో ఫస్ట్ క్లయింట్ అంటే ఏంటి, హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP క్లయింట్. తర్వాత క్లయింటే ఫస్ట్. తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్ అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటారు. ఇక్కడ కోపా మోడల్లో వెళ్తుంది అనమాట. ఇది ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటారు. ఆపరేటింగ్ కన్సర్న్ కింద నెంబర్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియాస్ ఉంటాయి. కంట్రోలింగ్ ఏరియాస్ కింద కంపెనీ కోడ్స్ కింద బిజినెస్ ఏరియా కింద ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్. ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఒక కంపెనీలో ఉండే ఆర్గనైజ్ స్ట్రక్చర్ అంటే ఏది పెద్ద ఏది చిన్న అన్నది. కంపెనీ కోడ్ కన్నా బిజినెస్ ఏరియా చిన్నది. అర్థమైందా. సో ఆపరేటింగ్ కన్సర్న్ పెద్దది కంట్రోలింగ్ ఏరియా కన్నా, కంపెనీ కోడ్ కన్నా పెద్దది కంట్రోలింగ్ ఏరియా. ఓకేనా. ఒక కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఒక కంట్రోలింగ్ ఏరియా కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక ఆపరేటింగ్ కన్సర్న్ కింద నెంబర్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి దీన్నే మనం హైరార్కీ అంటారు. హైరార్కీ అంటే కంపెనీ SAP FICO ఆర్గనైజ్ స్ట్రక్చర్ హైరార్కీ అనమాట. ఓకే, సో ఇది చూడాలి. ఈ డాక్యుమెంట్ మీకు యాప్లో అవైలబిలిటీలో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీకు యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా యాప్ని యూజ్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. సో స్క్రీన్ షాట్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు, SC09 తర్వాత కస్టమైజ్డ్ రిక్వెస్ట్ మోడిఫైబుల్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే మీద క్లిక్ చేసి మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఈ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి. ఇది టీఆర్ ఇది సబ్ టీఆర్, ఇది మెయిన్ టీఆర్. సబ్ టీఆర్ ఇది మెయిన్ టీఆర్. టీఆర్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలోకి ఎలా రిలీజ్ చేస్తారో తెలుసా. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి ఎలా రిలీజ్ చేస్తారు, ఇవన్నీ క్వాలిటీలోకి మూవ్ చేయాలనుకో దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఉంది సరా, రిలీజ్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని మెయిన్ టీఆర్ని రిలీజ్ మీద క్లిక్ చేస్తారు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట, సిస్టంలో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ అంటారు. అంటే ఏంటి, ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే లాక్లో ఉంది, ప్రాబ్లం ఉంది. సో ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ రిలీజ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది చేసింది, ప్రాబ్లం ఏమీ లేదులేండి. సో ఇక్కడికి ఇలా వెళ్ళిపోతుంది. రిలీజ్ అంటే టీఆర్ రిలీజ్ అయిందంటే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మనం టీఆర్ రిలీజ్ చేసాం. ఈ స్క్రీన్ షాట్ పెట్టండి నాకు, ఈ స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, ఈ స్క్రీన్ షాట్ పెడితే సో మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేసినట్టు లెక్క. స్క్రీన్ షాట్ ఎక్కడ పెట్టాలి సార్ అంటే చార్ట్లో పెట్టాలి, గ్రూప్లో పెట్టాలి. ఓకే, ఎంతమంది కంప్లీట్ చేశారు అనేది కౌంట్ అవుతుంది ఇక్కడ గ్రూప్లో. సో మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, వెంటనే చేయండి, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.